మార్చి 28వ తారీఖు 2026 సంవత్సరం అయినటువంటి నేటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లోని సెక్షన్ 5లోని సబ్సెక్షన్ 2కు సవరణలను ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో ఈరోజు తీర్మానం చేయటం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సమావేశపరచడం పెద్ద డ్రామాగా ఇవాళ మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎలా ఎంత పెద్ద డ్రామా అంటే, ఒకరోజు అసెంబ్లీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నోటి తీట తీర్చుకునేదాకా తిట్టులు తిట్టి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతకానితనాన్ని కప్పుపుచ్చుకునేందుకు సుమారుగా 35 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సకల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కలిసి 6 గంటల పాటు పిల్లి మొగ్గలేస్తూ జనం సొమ్ముతో సర్కస్ చేసిన పరిస్థితులు మనం ఇవాళ చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అమరావతి భాగోతం గురించి నేను కాదు, లేదా ఇంకెవరు కాదు, సాక్షాత్తు ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి మొన్న 26వ తారీఖున, ఇవాళ 28 మార్చి 28, మొన్న 26వ తారీఖున చాలా గొప్పగా రాశారు. ఇది రామోజీరావు గారి అబ్బాయి రాసినటువంటి వార్తా అంశం. ఈ కథాంశంలో ఏముంటుంది అంటే, అంటే 25వ తారీఖున, మార్చి 25వ తారీఖున అప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే అంశాన్ని తీసుకుని దాన్ని కేబినెట్లో ఆమోదించి పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం అనుకుందంట. అనుకుని ఒకసారి కాగితాలని తిరగేసి వాళ్ళకి అక్కడేం కనపడక నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారంట. ఇది రామోజీరావు అబ్బాయి రాశాడు, ఇదంతా నేను రాయలా, నేను చెప్పట్లేదు కూడా. నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, గతంలో ఎప్పుడన్నా అమరావతికి చట్టబద్ధత కల్పించేలాగా అధికారిక ఉత్తర్వులు ఏమన్నా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఒక కాగితం మాకు ఫ్యాక్స్ చేయండి, వెంటనే రేపు క్యాబినెట్లో ఆమోదిస్తామని చెప్పని ఢిల్లీ నుంచి ఫోన్ చేశారంట చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళు అడావుడిగా ఇదంతా ఆయన రాసిందే, అడావుడిగా మొత్తం అంతా ఎతికారంట. ఫ్లడ్ లైట్లు వేసి ఎదిగినా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటి ఎక్కడా చట్టబద్ధమైన ఒక్క కాగితం కానీ, ప్రభుత్వ జీవో కానీ, ముఖ్యమంత్రి కానీ, క్యాబినెట్ తీర్మానం కానీ, చట్టసభలో తీర్మానం కానీ, ఎక్కడ ఒక్కటంటే సిఆర్డిఏ ఆఫీసులో కానీ ఎక్కడా కూడా చట్టబద్ధత కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినటువంటి ఒక్కటంటే ఒక్క కాగితం లేదంట. ఈయన రాశారు. వెంటనే ఏమయ్యా క్యాబినెట్ తీర్మానం చేసి పంపమని చెప్పి కేంద్రం నుంచి చెప్పారంట. చెప్తే అడావుడిగా 8వ తారీఖు వీళ్ళు మళ్ళీ ఎప్పుడు చేశారు క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ ఎప్పుడు తెల్లమోకం వేసుకున్నారు మొత్తం అంతా కూడా. ఒక్క కాగితం అంటే ఒక్క కాగితం లేదు. సరే వాళ్ళు ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం, సర్లేవయా అఘోరించిన చాలే కానీ క్యాబినెట్ తీర్మానం కూడా చేసి పంపించండి అని చెప్పారు. క్యాబినెట్ తీర్మానం చేసి పంపించమంటే 26వ తారీఖున, అంటే ఇవాళ 28, 26వ తారీఖున క్యాబినెట్కి పెట్టి తీర్మానం చేసి అడావుడిగా, మరి సోకు అక్కడితో చేస్తే ఆగదు కదా, అసెంబ్లీలో కూడా తీర్మానం అని చెప్పని వాళ్ళు తీర్మానం పెట్టేశారు. మొన్న క్యాబినెట్ వాళ్ళ అసెంబ్లీ అర్జెంట్ ప్రత్యేక సమావేశం, మామూలుగా ఏదో యుద్ధం వచ్చేస్తుంది, యుద్ధానికి దిగిపోవాలన్నట్టుగా ప్రత్యేక సమావేశం పెట్టి ఏంటి అంటే 6 గంటల పాటు
6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టు తిట్టకుండా, అసలు నేను అడుగుతున్నాను, మొత్తం ప్రభుత్వ అంశాలన్నీ కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఒక విలేకరు అమాయకంగా అడిగాడు నిన్న మొన్న, సార్ ఇదేంటి సార్ అసెంబ్లీ పెడితే అవ్వదు కాదు సార్, కౌన్సిల్ కూడా తీర్మానం అవ్వాలి కాదు సార్ అని. అబ్బాయి ఏం అక్కర్లా, నాకు తెలుసు అంతా. ఏంటి మీకు తెలిసింది? ఇది డ్రామా కాబట్టి కౌన్సిల్కి అక్కర్లా. నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. చెప్పండి, ఎవడైనా చట్టం తెలిసినోడు ఎవడైనా సరే, చట్టాలు తయారు చేయటం తెలిసినోడు ఎవడైనా సరే, కౌన్సిల్ అసెంబ్లీ రెండూ ఉండగా, ఎగువ సభ దిగువ సభగా రాష్ట్రంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ ఆమోదం లేకుండా అది చట్టబద్ధత ఎలా అవుతుంది? అంటే ఏంటి? అసలు క్యాబినెట్లో పెట్టాకి టేబుల్ ఎజెండా కింద పెడదామని కేంద్రమే అనుకుంటే, కేంద్రం అనుకుంది కదా, దానికి అసలు మామూలుగా ప్రతిపాదనలు ఏమైనా తీర్మానాలు కావాలేంటి? తీర్మానాలు లేవు కదా, మొన్న కూడా లేదు కదా తీర్మానం. ఇప్పుడు ఒక అసెంబ్లీ చేస్తే తీర్మానం ఎట్లా అవుతుంది? చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే కేవలం ప్రజల్లో ఒక డ్రామా కోసం మీరేదో అమరావతికి పొడి చేస్తున్నామని చెప్పనేది ఇప్పుడున్న రైతుల కోసం కాదు, పొలాలు ఇచ్చిన రైతుల కోసం. పాప అమాయకులైనటువంటి 29,000 చిల్లర మంది రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు ఇచ్చారే వాళ్ళ కోసం కాదు ఈ డ్రామా అంతా. ఎర్రైటం కోసం రాబోయే నెక్స్ట్ మళ్ళీ ఒక 50,000 ఎకరాల పొలాలు కావాలంటున్నారు కదా, ఆ 50,000 ఎకరాల పొలాల కోసమే ఈ నాటకీయం తీర్మానం, ఈ షో చేయడం కోసమే ఈ తీర్మానం అనేది ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా? లేదా అమరావతి నుంచి సత్తెనపల్లేపు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, నాకు ఇది చాలా వాస్తుగా చాలా సెంటిమెంట్, పక్కన నది వెళ్తుంది తూర్పు వైపున, రాజధానికి పక్క నుంచి తూర్పు వైపు నది వెళ్తుంది, చాలా నాకు సెంటిమెంట్, ఇది వాస్తు అన్నారు. నేను అడుగుతున్నా, మీకు సెంటిమెంటు వాస్తే అయితే ఉన్న అమరావతి రాజధానిగా మీరు ఎంచుకున్నటువంటి ప్రాంతానికి సౌత్ వెస్ట్ సైడు సత్తెనపల్లి వైపు వెళ్ళొచ్చా? పెరగచ్చా? వాస్తు ప్రకారం సత్తెనపల్లి వైపు మీరు పెట్టేటువంటి సెకండ్ ఫేసు భూమి పెరగచ్చా అని అడుగుతున్నాను. మీరు అక్కడ అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు వాస్తు అని. వాస్తు ప్రకారం సెకండ్ ఫేసు వెళ్ళొచ్చా అని అడుగుతున్నాను. అటుపక్క సత్తెనపల్లి వైపు వెళ్ళొచ్చా? సౌత్ వెస్టా ఏమవుతుంది? అది పెరగచ్చా? ఎలా పెరుగుతావు? పెరగడానికి అవకాశం లేదు కదా. వెళ్తే అరిష్టం కదా, ఇది అదృష్టం అని చెప్పావు కదా. ఏది నది కృష్ణానదికి పైనుంచి తూర్పు వైపు పారటం అనేది అదృష్టం వాస్తు అన్నావు కదా, మరి వెనక్కి వెళ్తాం ఏమవుతుంది? అరిష్టం కాదా? మొన్న ఎవరో చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మధ్యలో అమరావతి ఇక్కడ పెట్టాలి, అమరావతి ఇక్కడ పెట్టాలనుకున్నాడు, వెంటనే ఓటుకు నోటు కేసు వచ్చిందని చెప్తున్నారు. ఆయన చెప్తాడు భారతదేశంలో ఎక్కడ, ఈనాడు అసెంబ్లీలో చెప్తున్నారు, భారతదేశంలో ఎక్కడా కూడా బస్సులో నిద్రపోయిన ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకు నిద్రపోయారు చంద్రబాబు నాయుడు గారు బస్సులో? మీరు ఎందుకు నిద్రపోయారు? దొంగతనంగా అక్కడ దొరికారు కాబట్టి పరిగెత్తుకొచ్చి ఇక్కడ బస్సులో పడుకున్నారు, జైల్లోకి వెళ్తానేమో అని. ఆయన ఎవరో ఏదో ఇంకో నాయుడు గారు పంచాయతీ చేశాడు, రావు గారికి నాయుడు గారికి. పంచాయతీ తీర్మానం ఏంటి? మూటాముళ్ళు చదివి కట్టుబట్టలతో వెళ్ళిపోవాలన్నారు, వచ్చేసారు. మీరు వచ్చి బస్సులో ఉన్నారు. బస్సులో ఉండాల్సిన కర్మే ఉంది, డ్రామా కాకపోతే దేనికి బస్సు ఎందుకు? లింగంనేని రమేష్ బిల్డింగ్ అప్పుడు ఉందిగా, బస్సులో ఎందుకు ఉండాలి? లేదా హోటల్స్ ఉన్నాయి కదా, బోళ్ళ నీళ్ళు, మీరు వస్తే ఉంటాకి ఎంతమంది ఎవరు మీరు? కానీ ఏం కాదు, మీరేదో ప్రజలకి కష్టపడిపోతున్నారు, బస్సులో పడుకుంటున్నారు. ఎందుకు పడుకుంటారు బస్సులో? ఆ మాత్రం అర్థం కాదా? మీరు చెప్తారు వాళ్ళ అసెంబ్లీలో బస్సులో పడుకున్న ముఖ్యమంత్రి ఎవడూ లేడని. ఎందుకని? ఎవరు ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు.
ఎందుకంటే అందరూ రియాలిటీగా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. మనగలాగా షో పీటింగ్ ఉండదు కదా. ఒక ఆయన చెప్తాడు, ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు అంటారు ఏమనంటే, స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు చాలా ఉంటుంది అనుకుంటా, 70-80 వయసు ఉంటుంది ఆయనకి. కనీసం ఈ రోజైనా 11 మంది సభకు వస్తారని ఆశించాను. ఈ తీర్మానాన్ని బలపరిచి తన తప్పులకు పశ్చాత్తాపడతారని అనుకున్నాను. కానీ చేసిన తప్పులను సభాముఖంగా ఒప్పుకునే ధైర్యం కానీ నిజాయితీ కానీ వారికి లేదని అర్థమైంది. శభాష్ పాత్రుడు